హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లీనా పొన్నాడా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం లేదు, ఒక చిట్కా మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. నీళ్లను సేవ్ చేయడం. ఎస్, సేవ్ వాటర్. ఏం లేదు, మన రోజు బియ్యం కానీ పప్పు ధాన్యాలు కానీ అలాగే ఆకుకూరలు కూరగాయలు అన్నీ కడుగుతూ ఉంటాం కదా. కడిగేసి ఆ నీళ్ళు అలాగే డైరెక్ట్గా సింక్లో వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు రోజు ఏదైతే వంటకు వాడతారో వెజిటబుల్స్ కానీ బియ్యం కానీ పప్పు ధాన్యాలు కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు ఇవన్నీ చక్కగా మనం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఇలా కడిగిన నీళ్ళని మీరు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో వేసి పెట్టేసుకోండి. అంటే దాంట్లో పోసి పెట్టేసుకుంటే ఇది సాయంత్రం ఒక 4 to 5 మనం చెట్లకు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కొద్దిగైనా వాటర్ సేవ్ చేయగలుగుతాం. సో ఇది మన ఇంట్లో వాళ్ళందరికీ, మీరు లేనప్పుడు మీ మేడ్స్ మీ కుక్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది ఒక 2-3 రోజులు మనం ఫాలో చేస్తే ఆటోమేటిక్గా మన చేయి వెళ్ళిపోతుంది బౌల్ దగ్గరికి. సో ఇది నేను గత 12 ఏళ్ళుగా చేస్తున్నాను. సో మీరందరూ కూడా చేస్తుండొచ్చు, కానీ ఒక రిమైండర్ లాగా మళ్ళీ మనం అప్పుడప్పుడు మంచి విషయాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి కదా. సో అలా మీకు గుర్తు చేద్దామని నేను ఈ వీడియోని తీశాను ఫ్రెండ్స్. మీరు ఏమీ అనుకోవద్దు. దయచేసి మనం నీళ్ళని కాపాడుకోవాలి. మన వచ్చే తరాలకి మళ్ళీ ముందు మనకు నీళ్లు కావాలంటే ప్రతి ఒక్క నీటి బిందు మనం సేవ్ చేసుకోవాలి. సో తప్పకుండా మీరు ఇది ఫాలో అవుతానని నా గట్టి నమ్మకం. ఓకేనా ఫ్రెండ్స్? సో తప్పకుండా మీరు ఏదైతే ఇంట్లో బియ్యం కానీ ఎక్సెట్రా ఇవన్నీ కడుగుతారో చక్కగా ఆ నీరుని ఇలా వడగట్టేసి ఒక బౌల్లో పోసి పెట్టేసుకొని ఇది నిండినప్పుడల్లా చక్కగా చెట్లకు పోసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సింపుల్ కదా, ఈజీ. ఒక్క 2-3 రోజులు మీరు ఇది చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది. నాకు అలాగే అలవాటైంది. గత 12 ఏళ్ళగా నేను ఇదే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని థాట్ నాకు వచ్చింది. అందరూ తప్పకుండా చేస్తారు కదా ఫ్రెండ్స్. Thank you so much. See you all in my next video. Till then, take it. Tata. Bye-bye. This is Leena Punada signing off. Bye, friends.